హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నేనంతా కూడా కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ వీళ్ళిద్దరి మధ్య వివాదం జరిగింది. ఆయన ఇంటికి పైకి దాడికి కూడా వెళ్ళారు, కౌశిక్ రెడ్డి ఇంటి పైకి. ఆ తర్వాత అరెస్ట్ చేసేసారు అందరినీ కూడా. అయితే మళ్ళీ ఈవినింగ్ హరీష్ రావు గారు నిరసనలు తెలియజేశారు ఈ దాడి పట్ల. అయితే ఆ టైంలో అరెస్ట్ చేసే టైంలో హరీష్ రావు గారిని అరెస్ట్ చేసే టైంలో ఆయనకు గాయాలయ్యాయి, దెబ్బలు దాకాయని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏమైంది హరీష్ రావు గారికి? వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి సార్? నిన్న యాక్చువల్గా తెలంగాణలో ముఖ్యంగా కొండాపూర్లో ఒక యుద్ధరంగాన్ని తలపించే విధంగా అయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి. సో ఆయన 2014లో తెలుగుదేశంలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ నుంచి షేర్లింగంపల్లిలో గెలిచిన తర్వాత అతన్ని కండువా కప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి తీసుకున్నాడు. అతన్ని పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఆయన్ని చేశాడు. మామూలుగా అయితే పిఏసికి ప్రతిపక్షాల నుంచి చేసే సంప్రదాయం ఉంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని అక్కడ చెప్పాడు పార్లమెంట్లో. సో ఈ కాంటెక్స్లో వీళ్ళు ఆల్రెడీ కోర్టు ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలి, స్పీకరు 4 వారాల లోపల చర్య తీసుకోకపోతే మేమే సుమోటోగా తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో దీని మీద కూడా రేపు పొద్దున గొడవ అవుతుందేమో, కోర్టుకు పోతారేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఇతను మా పార్టీలో చేరలేదు, అది కండువా కూడా అది మామూలు దేవుడి కండువా తప్ప కాంగ్రెస్ కండువా కాదు అని ఒక నెరేటివ్ చెప్పేసి అతను బీఆర్ఎస్కి ఇచ్చామని చెప్పాడు. సో ఇది క్లియర్గా అందరికీ తెలుసు, కాంగ్రెస్ దొంగట ఆడుతుందని, అరికపూడి గాంధీ దొంగట ఆడుతున్నాడని పబ్లిక్ అందరికీ తెలుసు. అయినా కూడా టెక్నికల్గా వాళ్ళు రేపు కోర్టుకు దొరకకూడదనే దీంట్లో నుంచే చేశారు. ఇవాళ ప్రజాభిప్రాయాన్ని ప్రజలు ఏమనుకుంటారని పట్టించుకునే పరిస్థితిలో పొలిటికల్ పార్టీలు లేవు. నిస్సిగ్గుగా వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు. లాస్ట్లో ఒక 1 year ముందుగా ప్రజల్ని ఏమార్చడం ఎలా అనేది ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ నేర్చుకున్నాయి. సో అదే పని కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. సో అందుకని అరికపూడి గాంధీ బీఆర్ఎస్ అని ఎప్పుడైతే ప్రకటించాడో, కౌశిక్ రెడ్డి ఇతను హుజూరాబాద్ నుంచి వచ్చాడు. అతను అయితే నేను వెళ్ళి వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరేస్తా, బీఆర్ఎస్ జెండా అని ప్రకటించాడు. నిజమే కదా, బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. బీఆర్ఎస్ అయినప్పుడు వాళ్ళ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఉంటే తప్పేంటి? సో అది నేను చేస్తానని చెప్పాడు. నిజానికి ఇతను నిజంగా బీఆర్ఎస్ అయితే అతన్ని రమ్మనాలి, అతనికి బ్రేక్ఫాస్ట్ విందో లేకపోతే టీ విందో ఏదో ఇవ్వాలి. ఎవరు? గాంధీ. ఇచ్చి రా ఎగరేద్దాం రా, నేను బీఆర్ఎస్ అని చెప్పాలి నిజంగా బీఆర్ఎస్ అయితే. కానీ ఇదంతా దొంగాట కదా. కాబట్టి అతను పోలీసులకి చెప్పారు. పోలీసులు ఏం చేశారంటే ఈ కౌశిక్ రెడ్డిని, అది యాక్చువల్గా విల్లాసు గేటెడ్ కమ్యూనిటీ, అక్కడ వెళ్ళి హౌస్ అరెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డిని. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అందరితోనే సైలెంట్గా ఉండాలి, కానీ అరికపూడి గాంధీ సైలెంట్గా ఉండలేదు. నేను వెళ్ళి అతన్ని ఇచ్చేస్తాను, నేను వస్తాను మీ ఇంటికి అని చెప్పి అతను అనౌన్స్ చేసి, అతను పెద్ద ఎత్తున వెహికల్, ఒక మా సినిమాలో చూపించే విధంగా ఫ్యాక్షన్ బ్యాచ్ ఎట్లా వెళ్తారో అలాగే వెళ్ళారు. పోలీసులు కూడా 9 కిలోమీటర్లు అతనింటికి ఇతనింటికి, పోలీసులు కూడా 9 కిలోమీటర్లు ప్రతి సిగ్నల్ దగ్గర కూడా వాళ్ళు క్లియర్ చేసి వదిలారు. అలాగా అంటే ఒక సీఎంకి ఎలాగా ఇచ్చారో అలాగా క్లియర్ చేసి వెళ్ళారు. అలాగా లక్షల మంది చూస్తూ ఉంటే వీళ్ళు అలాగ వెళ్ళి అక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీలో మామూలుగా లోపల వ్యక్తి రమ్మంటేనే మనల్ని అలో చేస్తారు. లోపల వ్యక్తికి ఫోన్ చేస్తారు, పలానా వ్యక్తి రమ్మంటారంటేనే చేస్తారు, అంత సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా మామూలుగా పోలీసులు అడ్డుకోవాలంటే గేటు ముందే అడ్డుకోవచ్చు, గేటు వరకు కూడా రానియకుండా. కానీ గేటు వరకు రానిచ్చి గేటు దగ్గర అడ్డుకున్నట్టు డ్రామా చేశారు. దాంతో ఈ అరికపూడి గాంధీ మనుషులు, అరికపూడి పృథ్వీ అనే వాళ్ళ బ్రదర్ అనుకుంటా, వీళ్ళందరూ వెళ్ళి కోడిగుడ్లు, రాళ్ళు, టమాటాలు వాళ్ళ ఇంటి ముందు విసిరారు. ఆయన మన కౌశిక్ రెడ్డి వాళ్ళ మామ మొన్ననే హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఆయన భయభ్రాంతం అయిపోయాడు. ఆయన ఉన్న గది దగ్గర కూడా అద్దాలు ఉంటే వాటి మీద రాళ్ళు ఇస్తారు. సో ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఆయన హాస్పిటల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది క్లియర్గా పోలీసులే వీళ్ళకి సపోర్ట్ చేశారు. ఈ లోపల అరికపూడి గాంధీ ఏమో మీడియాతో మాట్లాడుతూ బండబూతులు తిట్టాడు. ఇతన్ని బ్రోకర్ డాష్ అని పచ్చిబూతులు తిట్టు నిన్ను అంతం చేస్తానన్నట్టుగా ఇతను రెచ్చిపోయాడు.
మరోవైపు అతను కౌశిక్ రెడ్డి కూడా ఛాలెంజ్లు చేయడం మొదలుపెట్టాడు. అతను ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చీర గాజులు చూపిస్తూ స్త్రీలందరినీ అవమానకరంగా, అంటే ఈ మధ్య ప్రతి రాజకీయ నాయకుడు ఇదే చేస్తున్నాడు. నువ్వు మగవాడైతే ఇది చెయ్యి, లేకపోతే గాజులు వేసుకో, చీర కట్టుకో అని చెప్పడం. అంటే స్త్రీలందరూ పనికిమాలిన వాళ్ళు, మగవాళ్ళే గొప్పవాళ్ళు అన్నట్టుగా, వీరులు అన్నట్టుగా ఒక నెరేటివ్ ఎప్పుడుదో పాతకాలం ఉంది, ఇప్పటికి కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. దీనివల్ల కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా విమెన్ అంటే కాంగ్రెస్లో విమెన్ అంతా కూడా బీఆర్ఎస్ ముట్టడికి వెళ్ళారు. అక్కడ గోలైంది. ఈ నేపథ్యంలో మన తన్నీరు హరీష్ రావు ఆయన రంగంలో దిగాడు. ఆయన వచ్చి పరామర్శించడానికి వస్తుంటే ఆయన్ని అరెస్ట్ చేశారు. అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అరెస్టులు చేసి దాదాపు 2.5-3 గంటలు వెహికల్లో తిప్పడం. ఈ మధ్యకాలంలో ఇదొక మెథడ్ అయింది. అరెస్టులు చేసినట్టు చేయడం, నిజానికి లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకు పెట్టాలి, అది చేయరు వీళ్ళు. అరెస్టులు చేసి వెహికల్లో తిప్పుతారు. వీలైనంతగా వాళ్ళని భయభ్రాంతం చేయడం, వాళ్ళని మూత్రానికి వదలకపోవడం, లేకపోతే నీళ్ళు ఇవ్వకపోవడం, అలాంటి హరాస్మెంట్ అనమాట. నిన్న కూడా అలాంటి హరాస్మెంట్ చేశారు. తన్నీరు హరీష్ రావును కూడా అలాగే బలవంతంగా చేయడంతో గొడవైంది. ఆయనకు ఒక భుజం బాగా గాయమైపోయింది, కింద పడిపోయాడు. ఆయన్ని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో షాద్నగర్ ఏరియాలో కేశంపేట పోలీస్ స్టేషన్లో పెట్టారు తీసుకెళ్ళి. అట్లాగే తలకొండ పిఎస్లో మిగతా వాళ్ళని పెట్టారు. అంటే సిటీకి దూరంగా తీసుకెళ్ళి వీళ్ళని కావాలని తిప్పి అక్కడ పెట్టి అక్కడ వదిలేయడం. మళ్ళీ ఈ టాక్టిక్స్ నిన్న చేశారు. ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి భయభ్రాంతం చేస్తున్నాడు బీఆర్ఎస్ని. బీఆర్ఎస్లో నుంచి తీసుకోవడం, వాళ్ళ ద్వారానే దాడులు చేయించడం. మనం చూసాం ఆల్రెడీ. దానం నాగేందర్ అసెంబ్లీలోనే బండబూతులు తిట్టి ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ సందర్భం కూడా మేంగాననుకుంటే మొత్తం బీఆర్ఎస్ ఇండ్ల మీదకి మా వాళ్ళు కానీ వస్తే ఒకరు కూడా మిగలరని దానం నాగేంద్ర కూడా నిన్న కూడా ఛాలెంజ్ చేశాడు. అంటే క్లియర్గా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని భయభ్రాంతం చేసి బీఆర్ఎస్ని తొక్కేయాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి టాక్టిక్స్ కనబడుతుంది మనకు. అదే పద్ధతి గతంలో జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు అక్కడ అదే చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది. ఇక్కడ తేడా ఏం లేదు. అందుకే నేను చెప్తుంటే ఏ పొలిటికల్ పార్టీలకు తేడాలు లేవు. ఇప్పుడు బాధితులు బీఆర్ఎస్, కాంగ్రెస్ బాధించేవాళ్ళు. ఒకప్పుడు రివర్సు. ఒకప్పుడు బీఆర్ఎస్ కూడా ఇలాగే ప్రవర్తించింది. బీఆర్ఎస్ కూడా దాడులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం. ఇదే పద్ధతిలో ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని పాత పద్యం ఉంది. అలాగా రేవంత్ రెడ్డి కూడా కొత్త విషయాలు ఆయన ఏం నేర్చుకోవాలని వల్ల పాతది అమలు చేస్తే చాలు. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి చేశాడు. గతంలో పోలీసులు ఎలాగైతే రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి ఇళ్లలో నుంచి తీసుకొచ్చి భయభ్రాంతం చేసినప్పుడు రేవంత్ రెడ్డి హెచ్చరించాడో పోలీసుల్ని, మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు మీ సంగతి చూస్తామని. అదేవిధంగా నిన్న హరీష్ రావు కూడా ఒక పోలీస్ ఆఫీసర్తో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మళ్ళీ 4 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, నీ సంగతి చూసుకుంటాం అని అన్నాడు. అక్కడ కూడా లోకేష్ అదే అన్నాడు. అంతకుముందు జగన్ కూడా వైజాగ్లో జరిగినప్పుడు నిన్ను గుర్తుపెట్టుకుంటా అని జగన్ అన్నాడు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని ప్రతిపక్షాల మీద ఒక దారుణంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు చంద్రబాబు అధికారుల మీద కూడా కక్ష తీర్చుకుంటున్నాడు. రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ వచ్చాక పోలీస్ అధికారుల మీద, ఇతర అధికారులు, ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద మళ్ళీ వీళ్ళు కక్ష తీర్చుకునే కార్యక్రమమే వీళ్ళు కూడా చేస్తారు. సో ఇలాగా అంటే తెలంగాణ మొన్నటి వరకు కొంతవరకు పీస్ఫుల్గా ఉంది. రాను క్రైసిస్ పెరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ ఉంది, కేంద్ర ప్రెజర్ కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ తమకు అనుకున్నట్టుగా లేదనేది వాళ్ళ అంచనా. అందుకని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. అందువల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే జిహెచ్ఎంసీలో పెర్ఫార్మెన్స్ చూపించాలంటే హైదరాబాద్ని క్యాప్చర్ చేయాలి. హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ పాగా వేసింది, దాన్ని బ్రేక్ చేయాలి. అట్లాగే బీజేపీని వీక్ చేయాలి. ఈ రెండు చేయాలంటే ఒకటి యాంటీ ముస్లిం ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఓవైసీ బ్రదర్స్, వాళ్ళ మీదకి దూకుడుగా వెళ్ళడం అనేది ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రెండవది హైదరాబాద్ని డెవలప్ చేయడం, నేను పెద్ద ఎత్తున డెవలప్ చేస్తానన్న ఒక నెరేటివ్. తర్వాత హైదరాబాద్ని ఆక్యుపేషన్లో ఉన్న చెరువులను విముక్తి చేసి హైదరాబాద్ని క్లీన్ హైదరాబాద్గా మారుస్తాననేది ఒక నెరేటివ్.
ఇప్పుడు బీఆర్ఎస్ని తొక్కేయడం ద్వారా బీఆర్ఎస్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎవరెవరు గెలిచారో వాళ్ళందరినీ తమ వైపు లాక్కొని వాళ్ళ ద్వారానే బీఆర్ఎస్ని దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్ని వీక్ చేస్తే నెక్స్ట్ మిగిలేది బీజేపీ కాబట్టి బీజేపీ సంగతి చూసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న అండర్స్టాండింగ్.